ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము కీర్తనలు 10వ అధ్యాయము. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలంలో నువ్వెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియల్లో తామే చిక్కుకుందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడు అని అనుకుందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకుందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పలలి అందలి మాటు చోటల్లో పొంచియుందురు. చాటైన స్థలంలో నిరపరాధులను చంపుదురు. వారి కనులు నిరాధారులను పట్టుకొనవలని పొంచి చూచును. గుహలోని సింహం వలె వారు చాటైన స్థలంలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు. బాధపడు వారిని తమ వలల్లోనికి లాగి పట్టుకుందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలాత్కారం వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మరిచిపోయాను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండునని వారు తమ హృదయములలో అనుకుందురు. యెహోవా లెమ్ము, దేవా, బాధపడే వారిని మరవక నీ చెయ్యెత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నువ్వు విచారణ చేయవని వారు తమ హృదయములో అనుకొనుట ఎలా? నీవు దీన్ని చూచున్నావు కదా. వారికి ప్రతీకారం చేయుటకై నువ్వు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమను నీకు అప్పగించుకుందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడై ఉన్నావు. దుష్టుల భుజమును విరగగొట్టుము. చెడ్డవారి దుష్టత్వం ఏమీ కనబడకపో వరకు దాని గురించి విచారణ చేయము. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన దేశంలో నుండి అన్ని జనులు నశించిపోయిరి. యెహోవా లోకులికను భయకారకులు కాకున్నట్లు బాధపడు వారి కోరికను నువ్వు విని ఉన్నావు. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. కీర్తన 10లో దావీదు గారు దుష్టుల అహంకారాన్ని, పేదలపై వారి హింసను చూచి దేవుని సహాయం కోసం మొరపెట్టుకుంటున్నారు. ఈ అధ్యాయం అంతా కూడా చదువుకుంటే అంటే దేవుడు కొంచెం ఏదో ఆలస్యం చేసినట్టు ప్రార్థనకు అని దావీదు గారికి అనిపిస్తున్నప్పటికీ కూడా ఆయన తప్పకుండా న్యాయం చేస్తాడని విశ్వాసంతోటి ప్రార్థన అడుగుతూ ఉన్నారు. ఫస్ట్ వచనం నుంచి చూడండి. ఎందుకు దేవా నువ్వు దూరంగా నిలిచావు? ఆపద కాలంలో ఎందుకయ్యా దాక్కొనున్నావు అని దావీదు గారు తన బాధను దేవుని ముందు నిజాయితీగా వ్యక్తపరుస్తున్నాడు. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలు వినిపించుకోవట్లేమో అనిపించొచ్చు. కానీ ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. ఈ వచనాలన్నిట్లో కూడా దుష్టుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని దావీదు గారు చెప్తున్నారు. వాళ్ళు గర్వంతో ప్రవర్తిస్తారట దుష్టులు. బలహీనులను హింసిస్తా ఉంటారట. దేవుడు చూడట్లే మమ్మల్ని అనుకుంటుంటారట. వాళ్ళ శక్తి మీద వాళ్ళు ఆధారపడతా పేదలను లేకపోతే దీనులను వేటాడి ఇబ్బంది పెడతా ఉంటారు. అయితే ఇక్కడ 4వ వచనంలో చూడండి. దుష్టులు తమ గర్వం చేత దేవుని వెతక్కుండా ఉన్నారు. గర్వం మనిషిని దేవుని నుండి దూరం చేస్తది. వాళ్ళేమనుకుంటారు, నేను ఎప్పటికీ కదిలింపబడనులే అనుకుంటారట. అంటే దుష్టుడు తన భద్రతపై తనకే విశ్వాసం కలిగి ఉంటాడు. అది చాలా తాత్కాలికం. అది అప్పటి వరకే. దేవుడు మరిచిపోయెను. దుష్టుడు దేవుడు తన కార్యాలను గమనించటం లేదు. ఆ! ఏం పర్వాలేదనుకుంటుంటారంట. కానీ దేవుడు అన్నీ చూస్తున్నాడనే విషయం వారు మర్చిపోతుంటారు. ఈ యొక్క 10వ అధ్యాయంలో 12-15 వచనాలకు దావీదు గారు ఇలా ప్రార్థన చేస్తున్నారు. యెహోవా లే లేచుము. అంటే లేచుము అంటే ఇక మీరు కలగజేసుకోమని. ప్రభువా జోక్యం చేసుకొని నీ న్యాయాన్ని చూపించు. నువ్వు శ్రమను, బాధను చూచున్నావు గదా. కన్నీళ్లను, పేదవారివి అన్యాయాన్ని, బాధలనన్నీ దేవుడు చూస్తున్నాడని ఎంతో విశ్వాసముతోటి అడుగుతున్నారు. భూమిపై రాజులు మారొచ్చు కానీ దేవుని రాజ్యం శాశ్వతమైనది. దీనుల కోరికలు నువ్వు ఆలకిస్తున్నావయ్యా. ఖచ్చితంగా మా ప్రార్థనలు వింటున్నావు. తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయం చేయమని. దేవుడు అనాథలను, బలహీనులను, అణగారిన వారికి రక్షకుడుగా ఉన్నారని చెప్పేసి దావీదు గారు ఎంతో చక్కగా అన్ని విషయాలను గురించి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి గర్వం వద్దు. మనిషిని దేవునికి దూరం చేస్తది. అలాంటి గర్వంగా మాట్లాడుతున్న వారికి మనము చాలా దూరంగా ఉండటం మంచిది. దేవుడు అన్యాయాన్ని చూస్తున్నారు. పేదలు, బలహీనులు దేవునికి విలువైన వారు. దేవుని న్యాయం ఆలస్యమవచ్చు కానీ ఎన్నటికీ విఫలం కాదు. దుష్టులు కాసేపు తాత్కాలికంగా విజయవంతంగా అనిపిస్తారు గానీ, నిత్య రాజైనటువంటి ఆయన మన మొరలను ఆలకిస్తున్నారని మనము విశ్వాసంతో ఉండాలి. కాబట్టి బాధలో మొరపెట్టిన భక్తుడు, అలాగే ఈ యొక్క వాక్య భాగంలో న్యాయం చేసినటువంటి దేవుడు.
ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనందరము కూడాను ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.